20A సెక్షన్లో కోటి ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో చేర్చి భూభారత్ పేరుతో భూహారతి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటున్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతూ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డికి విద్యార్థులు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. 22A సెక్షన్ ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ తరపున నిలదీస్తామంటున్న బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా తెలంగాణ బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఫీజు బకాయిల విషయంలో చేస్తున్న ప్రొటెస్టుకు మరి బీజేపీ నాయకులంతా కూడా ఉమ్మడిగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. దాంట్లో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా జరిగింది ధర్నా, ఈ దేనికోసం చేస్తున్నారు, ఏం చెప్పండి? గత 2 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ వేలాదిగా విద్యార్థులతోటి 2 రోజుల దీక్ష చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి దాదాపు 15,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా మరి అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యార్థులను ఏ రకంగా మోసం చేసిందో అన్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తాం. 22A విషయంలో మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. దాంట్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2023 డిసెంబర్ 7కు ముందున్న పరిస్థితే మేము అధికారంలోకి వచ్చినాక యథాతథ స్థితి ఉంది. మేము ఒక ఎకరం కూడా దాంట్లో ఆక్యుపై చేయలేదు, దాంట్లో భూభారతిలో చేర్చలేదని చెప్తున్నట్టున్నారు. దీని పట్ల దాని మీద శ్వేతపత్రం విడుదల చేయమంటున్నా. 2014లో తెలంగాణ రాష్ట్రంలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఎన్ని ఎకరాల భూమి ఉండే, ఈరోజు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది. మరి ధరణిలో తప్పిదాలు జరిగినాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎందుకోసం ఆ తప్పిదాలను బయట పెట్టలేదు? ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలు ఎందుకు బయట వెల్లడిస్తలేరు? మరి అనేక లక్షల ఎకరాల భూమి ఈరోజు 22Aలో ఎందుకోసం అని పెట్టిండ్రో దానికి కారణం ఏందో, రాత్రికి రాత్రి అవి ప్రొహిబిటెడ్ లిస్టుకి బయటకు ఏ బేసిస్ మీద వస్తూ ఉన్నాయో, దీని వెనుక జరిగేటువంటి చీకటి ఒప్పందాలు ఏందో ఇవన్నీ బయటకు రావాలంటే దీని మీద దర్యాప్తు జరిగి తీరాల్సిందే. మేమంతా కోరుతా ఉన్నాం, ఒక హౌస్ కమిటీ వేయమని, దీన్ని CBI ద్వారా ఎంక్వైరీ చేయించమని. దాదాపు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమి సడన్గా ప్రొహిబిటెడ్ లిస్టుకు ఎందుకోసం అని చేరుతా ఉన్నదో దానికి వాస్తవాలు బయటకు ఎందుకు వస్తలేవో ఆ అంశం మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. అదే మాదిరిగా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఈరోజు వాళ్ళ అకౌంట్లకు, వాళ్ళ షెల్ కంపెనీలకు, వాళ్ళ కుటుంబ కంపెనీలకు ఏ రకంగా మారుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పకుండా ఏదో 4-5 మరి ఎగ్జాంపుల్ చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. దాని మీద భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి మరి మా పోరాటం ఉధృతం చేస్తాం. 5-6 తారీఖుల్లో భారతీయ జనతా పార్టీ 2 రోజుల పాటు నిరాదీక్ష కూడా చేయబోతామని తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటినీ కూడా ఖచ్చితంగా సర్కార్పై పోరాటం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, బీజేపీ ఆఫీస్.